Hello Andy, good evening. This is Ishwar. Welcome to my channel. Nifty 172 points gain అయ్యి 22,011 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ 374 పాయింట్స్ గెయిన్ అయ్యి 46,684 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టయితే ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ 363 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ ఫుల్ వాల్టాలిటీగా మూవ్ అయింది. సెకండ్ హాఫ్ మొత్తం రేంజ్లో ఫామ్ అయింది. ఇది ఒక ఎసెంట్రికల్ సిమెట్రికల్ ప్యాటర్న్ గా ఫామ్ అయింది. దీనికి ఇక్కడ నేను యూఎస్డేలో ఈ హై బ్రేక్ అయితే పొజిషన్ తీసుకోమని చెప్పా కదా నేను ఈ హై బ్రేక్ మీద పొజిషన్ తీసుకున్నాను. 46,600 పుట్ని సెల్ చేశాను. పవర్ లాట్లు 278 దగ్గర ఎంట్రీ ఇచ్చాను, సెల్ పొజిషన్ 240 దగ్గర ఎగ్జిట్ కొట్టాను. 3,420 రూపీస్ వరకు నా ప్రాఫిట్ వచ్చింది ఈ ట్రేడ్లో. ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ మనం అనుకున్న ప్యాటర్న్ బ్రేక్ అయింది. అంటే ఆల్రెడీ నిన్న బ్రేక్ అయ్యి క్లోజింగ్ మాత్రం ప్యాటర్న్ లోపల ఇచ్చింది. కానీ ఈరోజు ఓపెనింగ్ 363 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవడం వల్ల క్లోజింగ్ కూడా పైన ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ కంటిన్యూషన్ ఉండిద్దా లేదా? ఇది ఒక డోజీ క్యాండిల్ టైప్లో పడింది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే రేపు మార్కెట్ కానీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీన్ని హై బ్రేక్ చేసి పైకి వెళ్తే 47,000 దాకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఈ లోగన్ బ్రేక్ అయితే అప్ టు హియర్ 46,500 కానీ బ్రేక్ అయితే మాత్రం ఈ లైన్, ఈ ట్రెండ్ లైన్ టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ అండి ఇది. నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీ 150 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సేమ్ ఫస్ట్ హాఫ్ మొత్తం వాల్టాలిటీగా ఉంది. నిఫ్టీ వచ్చేసరికి ఇది కూడా ప్యాటర్న్ టైప్లో ఫామ్ అయింది. డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే మనకి ప్యాటర్న్ బ్రేక్ అయ్యి ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయింది. ఇక్కడ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి రివర్స్ అయింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రేంజ్ బ్రేక్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. మామూలుగా అయితే ఇంతవరకు వెళ్ళి రీటెస్ట్ తీసుకొని దీని లో బ్రేక్ అయితే మనకి మార్కెట్ డైరెక్షన్ తెలిసేది. కానీ ప్రీవియస్ రేంజ్లోకి మళ్ళీ మార్కెట్ వెళ్ళింది కాబట్టి మళ్ళీ ఆ రేంజ్ బ్రేక్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే సేమ్ ఇక్కడ కూడా రేపు మార్కెట్ ఓపెనింగ్ కానీ ఇక్కడ ఓపెన్ అయినట్టయితే ఈ లో బ్రేక్ అయితే మార్కెట్ కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ రేంజ్లో ఉండి దీన్ని హై బ్రేక్ చేస్తే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈరోజు వాలటాలిటీగా ఉంది కాబట్టి ఈరోజు మొత్తం రేంజ్లో ఉండి ప్యాటర్న్ సిమెట్రికల్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి దాన్ని హై కానీ లో కానీ బ్రేక్ చేస్తే మార్కెట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మూమెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది నిఫ్టీ అండి. నిఫ్టీ వచ్చేసరికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ చూసుకున్నట్టయితే 22,100 రెసిస్టెన్స్, సపోర్ట్ వచ్చేసరికి 21,950 అండి. బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ వచ్చేసరికి 47,000, సపోర్ట్ వచ్చేసరికి 46,500. థ్యాంక్ యూ అండి. జై హింద్.